హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టైమ్ విత్ చిన్ను. నేను మీ చిన్నుని. ఈరోజు మీకు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, సీతని రావణాసురుడు తీసుకెళ్ళాడు కదా, అప్పటి స్టోరీ ఇది. రావణాసురుడు సీతని లంకలో పెట్టినప్పుడు రాముడు సీత కోసం అన్ని చోట్ల వెతుకుతాడు. అప్పుడు జాంబవంతుడు ఆంజనేయ స్వామితో, నీ శక్తి ఏంటో నీకు తెలియదు, ఇలా వెతుకు అనే ఒక సలహాని ఇస్తారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడితో ఇలా చెప్పారన్నమాట. నువ్వు నీ బాల్యంలో ఉన్నప్పుడు ఆకాశంలో సూర్యుని చూసి అది బండ అనుకొని దాన్ని పట్టుకోవాలి అనే కుతూహలంతో ఆకాశం పైకి ఎగిరి అది పట్టుకోవాలని ప్రయత్నించావు. అప్పుడు దేవతలు మరియు ఇంద్రుడు ఏం జరుగుతుందా అని ఒక ఆశ్చర్యంతో ఉన్నారు. ఇంద్రుడు ఏం చేశాడు, తన ఆయుధంతో ఒక మెరుపు ఆకాశంలో వచ్చేలా చేశాడు. ఆ మెరుపు శక్తి వలన ఆంజనేయుడు స్పృహ తప్పి కిందికి వచ్చేస్తారు. అప్పుడు అంజనాదేవి ఆంజనేయుని చూసి చింతించి దేవతలతో ఇలా అంటుందన్నమాట. దేవుళ్ళారా, ఆంజనేయుడికి ఉన్న శక్తులు ఆయనకు తెలియదు. అందుకని ఆంజనేయుడు తన శక్తి తను తెలుసుకున్నప్పుడు ఇవన్నీ తను ఉపయోగించుకునేలాగా, తన సామర్థ్యాలను ఉపయోగించుకొని మంచి పనులు చేసేలా చేయండి అని వేడుకుంటుంది అన్నమాట. ఈ విషయాన్ని జాంబవంతుడు ఆంజనేయ స్వామితో చెప్తాడు. చెప్పి తనకున్న శక్తిని గుర్తు చేస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి తనకున్న శక్తిని గుర్తించి శ్రీరాముడి ఉంగరాన్ని తీసుకెళ్ళి సీతాదేవి అశోకవనంలో ఉంటుంది కదా, సీతాదేవికి ఇచ్చేసి ఇక్కడ శ్రీరాముని సందేశాన్ని ఉంగరం ఇచ్చి సీతాదేవికి వివరిస్తారు. సో ఇది స్టోరీ. ఈ కథ వల్ల నీతి ఏంటంటే, కొన్నిసార్లు మన సామర్థ్యం ఏంటి, మన శక్తి ఏంటి, మనం ఏం చేయగలం అనేది మనకు తెలిసి కూడా మర్చిపోతూ ఉంటాం. మన సామర్థ్యాన్ని మనం గుర్తించలేకపోతూ ఉంటాం. సో అలాంటి టైంలో ఎవరైనా మన సామర్థ్యం ఏంటి, మన శక్తి ఏంటి, మనం ఏం చేయగలం అనేది మనకి గుర్తు చేస్తే అది ఇచ్చిన ప్రోత్సాహంతో మనం ఏంటి అనేది మనం గుర్తించుకొని ముందుకు సాగగలుగుతాం. ఇది ఈ కథ యొక్క నీతి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Bye bye.